జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. నిన్న సోమవారం జరిగిన వార్త ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. ఆ వేసిన సందర్భంలో 1949లో ఏదైతే మనకు రాజ్యాంగం అమల్లో ఉందో, ఆ అమల్లో ఉన్న సందర్భంలో సెక్యులర్ పదం అనేది అప్పుడు లేదు. ఎప్పుడు 1949లో మన రాజ్యాంగం అమల్లో ఉన్న టైంలో సెక్యులర్ అనే పదం లేదు. సో, ఈ పదాన్ని 1976 ఎమర్జెన్సీ టైమ్‌లో కాంగ్రెస్ దాన్ని తీసుకొచ్చి జోడించడం జరిగింది. సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చి జోడించడం జరిగింది. బట్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు కేసు వేసిన దానికి గల కారణం ఏంది అంటే, ఈ సెక్యులర్ పదాన్ని మీరు తొలగించండి అని చెప్పేసి సుప్రీం కోర్టుకు వీళ్ళు పెట్టడం జరిగింది. సో, ఇప్పుడేమంటుంది సుప్రీం కోర్టు? లేదండి. దాన్నసలు తీయము. ఈ దేశంలో ఇది కరెక్ట్ సరైన పద్ధతి గాదు. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని సవరణ చేయడం కుదరదు. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేయడానికి వీలు లేదు అని జెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. బట్ గతంలో 1949లో ఈ చట్టం లేదు కదా! ఈ సెక్యులర్ అనే పదం అప్పుడు రాజ్యాంగంలో లేదు కదా! ఇది జోడించిందే గదా! అంటే ఎక్కడి నుంచొచ్చిందిది? కాంగ్రెస్ 1976లో ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చి పెట్టిన పదమే సెక్యులర్ అనే పదం. సో, దీన్ని పెట్టడానికి సవరణలు ఉన్నప్పుడు, దీన్ని తొలగించడానికి ఎందుకు సవరణ చేయకూడదు అన్నది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే 195 దేశాలలో భారతదేశం అన్నది హిందూ దేశంగా ప్రకటించకూడదు. హిందూ దేశంగా ఉండకూడదు. అలాంటప్పుడు ఇవే చట్టాలు, ఇదే వ్యవస్థ మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీగా ఎట్లా ఇవ్వడం జరిగింది? బంగ్లాదేశ్‌ను ఒక ముస్లిం కంట్రీగా ఎలా ఇవ్వడం జరిగింది? సో, ఆయా దేశాలు ముస్లిం కంట్రీగా ఇచ్చినప్పుడు, భారతదేశాన్ని మాత్రం ఎందుకు హిందూ కంట్రీగా ఉంచకూడదు? అంటే ఇక్కడేంటంటే, తండ్రి ఆస్తి పంచుకున్నప్పుడు, తమ్మునికి ఏం జేస్తారంటే, తమ్మునికి ఆస్తులు వంచిర్రు. అన్నకు, తమ్మునికి వంచితే, తమ్ముడు అన్న దాంట్లో పొత్తుండొచ్చు, తండ్రి దాంట్లో పొత్తుండొచ్చు. బట్ తమ్మునికి, అన్నకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఈ పంపకాలనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. వాడొచ్చి అన్నిట్లలో ఉండొచ్చు గానీ, మనం ఎళ్ళుండొద్దు. సో, అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మతపాదికంగా దాన్ని మనం పంచినప్పుడు, ఈ భారతదేశాన్ని గూడా మతపాదికంగానే మనం ఉంచాల్సిన అవసరం ఉంది. దీన్ని హిందూ దేశంగా ఎందుకని ప్రకటించలేదు అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే గతంలో ఈ వ్యవస్థ ఎట్లా ఉండేది? దీని చరిత్ర ఏంది? దీని పూర్వ ఉపరాలు ఏంది అనేది ఆలోచిస్తే, కొన్ని వేల సంవత్సరాల నుండి భారతదేశం హిందూ దేశంగా వర్ధిల్లింది. సనాతన ధర్మం వర్ధిల్లింది ఇక్కడ. 1000 సంవత్సరాలు చోళులు, 800 సంవత్సరాలు పాండ్యులు, 650 సంవత్సరాలు అహోములు, 550 సంవత్సరాలు పల్లవులు, 550 సంవత్సరాలు చాళుక్యులు, 550 సంవత్సరాలు మౌర్యులు, 400 సంవత్సరాలు గుప్తులు. ఇట్లా హిందూ రాజులు పాలించిన దేశం అఖండ భారతదేశం. అలాంటి ఈ అఖండ భారతదేశాన్ని, సనాతన దేశాన్ని, హైందవ దేశాన్ని ప్రపంచంలో చాలా దేశాలు విడిపోయినాయి. ఈ అఖండ భారతదేశంలో ఈ వేల సంవత్సరాలు పరిపాలించిన రాజులందరూ గూడా అఖండ భారతం దేశంలో ఉన్న ఇరాన్ ఖాన్ నుండి గూడా మన దేశ రాజులు పరిపాలించిన పరిస్థితి. అలాంటి ఇరాన్ దేశాన్ని 17 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలిస్తే, ఆ ఇరాన్ దేశం అనేది ముస్లిం కంట్రీ అయిపోయింది. 21 సంవత్సరాలు ముస్లిమ్స్ ఈజిప్ట్‌ని పరిపాలిస్తే, ఈజిప్ట్ మొత్తము ముస్లిం కంట్రీ అయిపోయింది. 50 సంవత్సరాలు యూరప్ ఖండాన్ని క్రిస్టియన్స్ పరిపాలిస్తే, యూరప్ ఖండం మొత్తము క్రిస్టియన్స్ అయిపోయారు. 800 సంవత్సరాలు ముస్లిమ్స్, 200 సంవత్సరాలు క్రిస్టియన్‌లు పరిపాలించినా గూడా, ఇప్పటికి గూడా నా భారతదేశం అస్తిత్వం ఏ మాత్రం చెక్కుచెరలేదు. ఈ దేశంలో సనాతన ధర్మం ఎంతో గొప్పగా ఉంది. ఏ ఒక్కరు గూడా ఎలాంటి ధర్నాలైనా, ఎలాంటి పన్నులేసినా గూడా, ఒక్క వ్యక్తి మతం మారితే దగ్గర 40 లక్షల రూపాయలు ఇస్తా అన్నా గూడా మారని వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. మతం మారితే చంపేస్తాం అన్నా గూడా మతం మారకుండా ప్రాణత్యాగం చేసిన వాళ్ళ చరిత్రలు కోకొల్లలు. అలాంటి నా ధర్మంలో, నా సనాతన ధర్మంలో, ఈ సనాతన భూమిలో ఎందుకని జెప్పేసి ఈ సెక్యులర్ పదం ఉండాలని ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే తెలుగు రాష్ట్రాలలో, ఇదే తెలుగు గడ్డ పైన
రాముని గురించి ఇంతింత లావు బుక్స్ పెట్టి రాముని తిడుతూ, రాముని కించపరుస్తూ కొన్ని బుక్స్ రిలీజ్ అయితే ఎవడు మాట్లాడడు. ప్రపంచ దేశాలలో రాముని కీర్తిస్తున్న పరిస్థితి. రాముడు మాకు ఆరాధ్య దైవం అని చెప్తున్న పరిస్థితి. శ్రీలంకలో టూరిజం పెట్టుకొని రాముని సంబంధించిన డెవలప్‌మెంట్ చేస్తున్నారు వాళ్ళు. క్యాచ్ చేసుకుంటారు రాముని. బట్ మనం ఈ రామాయణం జరిగిందా లేదా అనేది ఒక క్వెషన్ లాగా దానికి ఇంకా ప్రయోగం చేస్తున్నాం. అంటే ఇది వాస్తవమేనా? ఇది జరిగిందా? నిజంగా జరిగిందంటారా? అనే భ్రమల్లో మనల్ని ఉంచే ప్రయత్నం నడుస్తుంది. బట్ ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. బట్ మనం ఎందుకని ఆలోచన చేస్తలేమనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయము. 195 దేశాలు ప్రపంచం మొత్తంలో ఉంటే కనీసం ఒక్క దేశం కూడా హిందూ దేశం ఉండకూడదా అండి? 50-60 దేశాలు ముస్లిం కంట్రీస్ ఉంటాయి. 60-70 దేశాలు క్రిస్టియన్ సంబంధించిన దేశాలుంటాయి. 51 దేశము ముస్లిం దేశాలుంటాయి. బట్ హిందువులకు సంబంధించిన దేశం ఒక్కటి కూడా ఉండకూడదా? ఈ దేశంలో గుళ్ళు కూలగొడితే మనకు ఆలోచన వస్తలేదు. శివాలయాలు కూలగొడితే ఆలోచన వస్తలేదు. హనుమాన్ టెంపుల్ కూలగొడితే ఆలోచన వస్తలేదు. అమ్మవారి టెంపుల్స్ కూలగొడితే మనకు ఆలోచన వస్తలేదు. ఈవెన్ నిన్నటి నిండా పోయిన సోమవారం జరిగిన ఈ కేసులో నిన్న సోమవారం జరిగిన ఈ కేసులో కోర్టు ఆ రకమైన తీర్పిస్తే మనకొక్కరికి కూడా కనీసం ఈ వార్త తెలియట్లేదు అంటే అర్థం చేసుకోండి. అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో మనం ఉన్నాము ఈ రోజులలో అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఉన్నాం గానీ చరిత్రను మర్చిపోతున్నాము. మన చరిత్రను లేకుండా చేస్తున్నారు. చరిత్రను తొక్కి పడేస్తున్నారు. ఎప్పుడైతే ఈ దుర్మార్గులు అందరూ సమానమే అని చెప్పేసి కొంతమంది ఎవరైతే మన మైండ్‌లో ఒక రకమైన సబ్‌కాన్షియస్ తీసుకునే విధంగా మనల్ని జోడించి పెట్టిర్రో, అప్పటి నుండి మనం ఇంకా మాట్లాడే అవసరమే లేకుండా అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడం గూడా. ఎందుకంటే మన మైండ్ అనేది వాష్ చేయబడ్డది. ఒక రకంగా మన మైండ్‌ని ట్యూన్ చేసిర్రు ఇన్ని సంవత్సరాల నుండి. సో, ఈ పదం మనం వాడొద్దు. ఈ హిందుత్వ పదం అనేది వాడొద్దు. బొట్టు పెట్టుకోవద్దు. ఈవెన్ కంకణం కట్టుకోవద్దు. జై శ్రీరామ్ అంటే కేసులు పెట్టాలే. పిల్లలు బొట్టు పెట్టుకొని స్కూల్స్‌కెళ్ళొద్దు. కంకణాలు కట్టుకొని స్కూల్స్‌కెళ్ళొద్దు. ఇలాంటి దుర్మార్గమైన రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ దేశంలో సెక్యులర్ భావజాలాన్ని పెంపొందిస్తున్న ప్రక్రియలు నడుస్తున్నాయి. బట్ ఏ ఒక్క రోజు గూడా మనం దీని గురించి ఎందుకు ఆలోచన చేస్తలేమన్నది చూడాలి. ధర్మాన్ని మనము ఆచరిస్తున్న సందర్భంలో మనకంటూ ఒక ఇల్లు లేకపోతే మనం ఎలాంటి మెసేజ్ మనం ప్రపంచానికి ఇవ్వగలుగుతాము? ఈవెన్ ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనడం జరిగింది. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిందూస్ అన్నాడు. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. అర్థమవుతుందా మీకు? ప్రపంచ దేశాల ప్రెసిడెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ కొన్ని దుర్మార్గమైన ఆలోచనల వ్యక్తులు మనల్ని డైవర్ట్ చేసే ప్రక్రియ నడుస్తుంది. ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి మనల్ని. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాషన్ షోలో మిస్ ఆస్ట్రేలియా తను శారీ కట్టుకొని రావడం జరిగింది. శారీతోని వాక్ చేయడం జరిగింది. సో మనకు సారె పోసి పంపేది భారతీయ సంస్కృతి కల్చర్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతుంది. బట్ మనం ఎటు వెళ్తున్నాం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో మిత్రులారా, మీరు ఇక్కడి వరకు చూసారు కదా. మీరు ఇక్కడి వరకు చూసారంటేనే మీలో దేశభక్తి, ధర్మానికి ఏదో చేయాలి అని తపన ఉంది కాబట్టి ఈ వీడియో మీరు ఇన్ని నిమిషాలైనా మీరు చూడగలిగారు. సో అంతే విధంగా దీన్ని షేర్ చేయండి. ఇంకో 10 మందికి తెలియజేయండి. ఇంకొంత ధర్మో రక్షిత రక్షితః అన్నట్టుగా ఈ ధర్మంలో మనం ఖచ్చితంగా పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక చిన్న కామెంట్ పెట్టడం ద్వారా ఇంకో 10 మందిని దేశభక్తులను, ధర్మభక్తులను మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని ఒక లైక్ కొట్టడం ద్వారా ఇంకో 10 మందిని వివిధ ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో వెళితే ఆ వీడియో వాళ్ళకి కంటబడితే వాళ్ళకి కొంత జ్ఞానోదయమై దేశం గురించి, ధర్మం గురించి చేసిన వాళ్ళమవుతాం. అసలు ఇలాంటి సెక్యులర్ పదం భారతదేశంలో ఉండొద్దు అనేది నేను ఖరాఖండిగా చెప్తున్నాను. సో దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయం
కింద కామెంట్‌లో పెట్టండి. ఇది ఉండడం మనకు సరైన పద్ధతేనా? కాదా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు ఈ విషయం గురించి మీకసలు తెలుసా? తెలియదా? ఈ కేసు వేయడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి గారు అనేది అసలు ఈ కేసు మీరు వేసిర్రని తెలుసా? మీకు తెలియదా? తెలియకపోతే కింద కామెంట్‌లో పెట్టండి. దీన్ని ఇంకో 10 మంది మనం తెలియజేలాగా మనం చేద్దాం. సో, దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో పెట్టండి. నేను మీ కందల సానందం. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై.